ఇంకా కావాలి, ఇంకా ఇంకా కావాలి, మొత్తం నాకే కావాలి. ఇది నేటి మనుష్యుల ఆలోచన. మేధస్సు మరియు వినోదాన్ని మిళితం చేసే కౌన్ బనీగా కరోడ్పతి షోను చూసి అందరూ ఆనందిస్తారు. అంతేకాకుండా ఇది అంతర్జ్ఞానాన్ని పెంచుతుంది కూడా. అందరి సమాధానాలు సరైనవైనప్పుడు అందరూ చాలా సంతోషిస్తారు. ఇటీవల ఎపిసోడ్లో నీరజ్ సక్సేనా ఫాస్టెస్ట్ ఫింగర్ రౌండ్లో అత్యంత వేగంగా సమాధానమిచ్చి హాట్ సీట్లో నిలిచాడు. అతను అరవకుండా, డాన్స్ చేయకుండా, ఏడవకుండా, చేతులెత్తకుండా, అమితాబ్ని కౌగిలించుకోకుండా చాలా ప్రశాంతంగా కూర్చున్నారు. నీరజ్ ఒక శాస్త్రవేత్త, పిహెచ్డి మరియు కోల్కతాలోని ఒక విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్. అతను ఆహ్లాదకరమైన మరియు సరళమైన వ్యక్తిత్వం కలిగిన వారు. డాక్టర్ ఏపీజీతో కలిసి పనిచేయడం నా అదృష్టం అని చెప్పారు. నేను మొదట నా గురించే ఆలోచించేవాడిని. అబ్దుల్ కలాం ప్రభావంతో నేను ఇతరుల గురించి మరియు ఈ దేశం గురించి ఆలోచించడం ప్రారంభించానని చెప్పారు. నీరజ్ ఆడటం మొదలు పెట్టారు. అతను ప్రేక్షకుల పోల్ను ఒకసారి ఉపయోగించాడు, కానీ అతను డబుల్ డిప్ లైఫ్ లైన్ కలిగి ఉన్నందున అతను దాన్ని మళ్లీ ఉపయోగించుకునే అవకాశం పొందాడు. అతను అన్ని ప్రశ్నలకు సులభంగా సమాధానం చెప్పాడు. అతని తెలివితేటలు అందరినీ ఆకట్టుకున్నాయి. అతను 3,20,000 రూపాయలు మరియు సమానమైన బోనస్ మొత్తాన్ని గెలుచుకున్నారు. ఆ తర్వాత విరామం లభించింది. విరామం తర్వాత అమితాబ్, ముందుకు వెళ్దాం డాక్టర్ సాహెబ్ అన్నాడు. ఇదిగో 11వ ప్రశ్న అని ప్రకటించాడు. అప్పుడే నీరజ్, సార్ నేను నిష్క్రమించాలనుకుంటున్నాను అని చెప్పాడు. అమితాబ్ ఆశ్చర్యపోయాడు. ఎవరైనా చాలా బాగా ఆడుతున్నారు, ఇంకా 3 లైఫ్ లైన్లు మిగిలిన్నాయి మరియు ₹1,00,00,000 గెలుచుకునే మంచి అవకాశం ఉన్నందున మీరు నిష్క్రమిస్తున్నారా? ఇంతకుముందు ఇప్పుడు ఇలా జరగలేదు, ఎందుకు క్విట్ అంటున్నావు అని అడిగాడు. నీరజ్ ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడు. ఇతర ఆటగాళ్లు వేచి ఉన్నారు. వారు నాకంటే చిన్నవారు, వారికి కూడా అవకాశం రావాలి. నేను ఇప్పటికే చాలా డబ్బు గెలుచుకున్నాను, నాకు ఉన్న చాలు అని నేను భావిస్తున్నాను. నాకు అంతకు మించి కోరిక లేదు. అంతే. అమితాబ్ దిగ్భ్రాంతి చెందాడు మరియు అక్కడ ఒక క్షణం నిశ్శబ్దం. అప్పుడు అందరూ లేచి నిలబడి చాలాసేపు చప్పట్లు కొట్టారు. ఈరోజు మనం చాలా నేర్చుకున్నాం. ఇలాంటి వ్యక్తిని చూడటం చాలా అరుదు అని అమితాబ్ అన్నారు. నిజం చెప్పాలంటే ఇతరులకు అవకాశం రావడం గురించి ఆలోచించే మరియు తమ వద్ద ఉన్నదానికంటే ఎక్కువ అని భావించే వ్యక్తిని నేను ఇదే మొదటిసారి చూడటం. అతనికి మనస్ఫూర్తిగా సెల్యూట్ చేస్తున్నాను అని అమితాబ్ అన్నారు. నేడు ప్రజలు కేవలం డబ్బు వెంట ఉన్నారు. ఎంత సంపాదించినా తృప్తి ఉండదు, దురాశకు అంతము ఉండదు. డబ్బు వెంటాడుతూ కుటుంబాన్ని, నిద్రను, ఆనందాన్ని, ప్రేమను, స్నేహాన్ని అన్నీ కోల్పోతున్నారు. అలాంటి సమయాల్లో డాక్టర్ నీరజ్ సక్సేనా లాంటి వారు గుర్తుకు వస్తారు. ఈ యుగంలో సంతృప్తి మరియు నిస్వార్థ వ్యక్తులు దొరకడం కష్టం. అతను గేమ్ నుండి నిష్క్రమించిన తర్వాత ఒక అమ్మాయి హాట్ సీట్లో కూర్చొని తన కథను పంచుకుంది. మేము 3 కుమార్తెలమైనందున మా నాన్న మమ్మల్ని మా అమ్మతో సహా బయటికి పంపించేశాడు. ఇప్పుడు మేము అనాథాశ్రమంలో నివసిస్తున్నాం. నేను అనుకున్నాను, నీరజ్ నిష్క్రమించకపోతే ఈ రోజు చివరి రోజు కాబట్టి మరెవరికి అవకాశం లభించదు. అతని త్యాగం కారణంగా ఈ పేద అమ్మాయికి కొంత డబ్బు సంపాదించే అవకాశం వచ్చింది. నేటి ప్రపంచంలో ప్రజలు తమ వారసత్వం నుండి ఒక్క పైసా కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేరు. దాని మీద కొట్లాటలు, హత్యలు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. స్వార్థం ప్రబలిపోతూ ఉంది. కానీ ఈ ఉదాహరణ అందుకు మినహాయింపు. ఇతరుల గురించి, దేశం గురించి ఆలోచించే ఇలాంటి మనుషుల్లో దేవుడు ఉంటాడు. ఇలాంటి అరుదైన గొప్ప వ్యక్తి ఎందరికో స్ఫూర్తి ప్రదాత. మన అవసరాలు తీరినప్పుడు మనం ఆట ఆపి ఇతరులకు అవకాశం ఇవ్వాలి. స్వార్థాన్ని విడనాడి అందరూ సంతోషంగా ఉంటారు. ఇది మనందరం నేర్చుకున్న పాఠం. మనం ఎల్లప్పుడూ ఇలాంటి వ్యక్తులను గౌరవించాలి. అలాగే వారి గురించి నిజాయితీగా రాయడం మరియు అందరికీ షేర్ చేయడం సమాజం యొక్క అభివృద్ధికి ఎంతో అవసరం.